దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దినాన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉండాలంటే ఆయన యొక్క మాటలకి మనం విధేయులుగా ఉండేవారంగా ఉండాలి. విధేయత అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనదిగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే విధేయత అనేది లేకపోతే ఎప్పుడు కూడా ప్రభువుని మనం వెంబడించలేము. విధేయులుగా ఉండటం ద్వారానే ప్రభువుని వెంబడించగలిగిన వారంగా ఉంటాము. ఆ విధేయత అనేది మన జీవితాలకి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచారు. ప్రభువారు తన శిష్యుల్ని పిలిచినప్పుడు వారందరూ కూడా విధేయులుగా ఆయనను వెంబడించారు. ఆయన ఎలా వెంబడించారయ్యా, రండి నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్పగానే ఇంకేం ప్రశ్నించలేదు ప్రభువుని. వారు చేసే పనులు విడిచిపెట్టారు, వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని విడిచిపెట్టారు, వాళ్ళు చేస్తున్న అనేకమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించారు. ఆయన్ని ఎందుకు అని అడగలేదు, ఎక్కడికని అడగలేదు. ప్రభువు మిమ్మల్ని మనుషులు బట్టే జాగ్రత్తగా చేస్తున్నారు అంతే. వాళ్ళు అనుకొని ఉంటారు చేపలు పట్టడం వల్ల బాగా లాభం వస్తుంది కదా, అయితే మనుషులు పట్టడం వల్ల ఇంకా లాభం వచ్చిందేమో అనుకుంటున్నారేమో కూడా. దేవుడు అలా చెప్పలేదు. కానీ మనం ఒకవేళ ఊహించుకుంటే ఒక వ్యాపారం చేసేవాడిని ఆ వ్యాపారం విడిచిపెట్టి నా ఏమంటారా ఇంకొక వ్యాపారం నీకు అప్పచెప్తా అంటే ఏమంటాడు? వాడి ఆలోచన ఎలా ఉంటుంది? దీనికంటే ఎక్కువ సంపాదన అక్కడ వచ్చిందేమో, దీనికంటే కూడా ఇప్పుడు ఆయన చేపిస్తానటువంటి లేదా చూపిస్తానటువంటి దాని ద్వారా ఇంకా సంపాదన కలుగుద్దామన్నటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రభు వారు ఏం చెప్పారు? చేపలు పట్టేవారుగా కాకుండా మనుషులు పట్టేవారుగా చేస్తా అన్నారు. ఆ మాటకి వాళ్ళు నమ్మకం ఉంచారు, ఆ మాటకి వాళ్ళు విధేయులయ్యారు. ఆయనకి విధేయులయ్యి ఆయన వెంబడించి వారికి కలిగిందంతా కూడా విడిచిపెట్టేశారు. విధేయతనంగానే మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంఘటన ఏదా అంటే, దేవుడు చెప్పిన మాటని వెంటనే దాన్ని పాటించాలి. దేవుడు చెప్పింది పాటించాలి. ఎందుకంటే విధేయత అంటే వెంటనే పాటించడమే కానీ తర్వాత చేస్తానని చెప్పడం కాదు. యేసు ప్రభువారు కూడా ఉపమానం చెప్పారు, చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. తండ్రి తన ఇద్దరు పిల్లల్ని పిలిచాడు. పెద్దవాడిని పిలిచి, అయ్యా నువ్వు వెళ్ళి ఆ పొలంలో చూసినా పని చేస్తున్నానని చెప్పాడు. వాడు వెళ్ళనన్నాడు, చెప్పి వెళ్ళాడు. ఇంకోటి పిలిచాడు, వాడు వెళ్తానులే అన్నాడు, వెళ్ళకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించినప్పుడు వారిద్దరిలో ఎవడు విధేయుడని చెప్పి ప్రభు అడిగినప్పుడు వెళ్ళనని వెళ్ళిన వాడే విధేయుడు కదండి అని అన్నారు వాళ్ళు. కానీ ప్రభు అంటున్నారు కదా, ఇద్దరు కూడా విధేయులు కాదు. ఎందుకని? వారిద్దరూ కూడా ముందు ఆ మాటకి విలువలేదు. విధేయత అనగా మొట్టమొదటి ఏంటంటే చెప్పిన వాని మాటకి విధేయత అనగా విలువ ఇవ్వటం. చెప్పిన మాటకి విలువ ఇవ్వటం. ఆ విలువ ఇచ్చినప్పుడే నువ్వు వాళ్ళ మాటకి విధేయత చూపించావని అర్థం అన్నమాట అక్కడ. అందుకొరకే ఇక్కడ యేసు ప్రభువు వారు వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళేమో ఖాళీగా ఉండలేదు. వాళ్ళు ఏం పని లేకుండా సోమరులుగా ఊరక అక్కడ ఇక్కడ కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు ఆడుకోవట్లేదు. కొంతమంది ఏమో దోణులు శుభ్రం చేసుకుంటా ఉన్నారు, కొంతమంది వలలు శుభ్రం చేసుకుంటా ఉన్నారు, కొంతమంది వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, కొంతమంది ఏమో అనేకమైనటువంటి పనులు చేసుకుంటా ఉన్నారు. ఎన్నో కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. ఏ సోమరాన్ని కూడా దేవుడు పిలవలేదు. వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ కష్టపడతా ఉన్న వాళ్ళని దేవుడు ఆయన పిలిచాడు. కనుక వారు విధేయులుగా ఆయన చెప్పంగానే వెంటనే వెళ్ళారు. అందుకనే చక్కటి మాట అబ్రహాం గురించి మనం రాయబడుతూ ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే ఏం చేశాడంట? తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుని వెంబడించాడట. దేవుడు చెప్పాడు, అబ్రహామా నువ్వు తండ్రి ఇంటిని, నీ ఊరిని, నీ సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి నువ్వు బయటికి రమ్మని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు మనం ఏమంటామంటే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎప్పుడు వెళ్ళాలి ప్రభా, ఎలా వెళ్ళాలి ప్రభా అని మనం అనేకమైన మాటలు అడుగుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క లేఖనాల్లో అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏమీ చెప్పలేదట.
ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాచ్ఛముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. హల్లెలూయా అని చెప్పాడండి. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అది అతడు బయలు వెళ్ళాడట. దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి ఆయన బయలు వెళ్ళాడు, దేవుడు పిలిచిన పిలుపునకని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయటకు వచ్చాడంట. దేనికోసం వచ్చాడట? దేవుడు ఇస్తానని చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప దేశం కోసం, ఆయన తాను స్వాచ్ఛముగా పొందబోతున్న ప్రదేశానికట. తాను స్వాచ్ఛముగా పొందబోతున్న ప్రదేశం దేవుడు ముందుగా ఏం చెప్పలేదు అబ్రహాంకి. ఆ తర్వాత చెప్పాడు, నీకు స్వాచ్ఛం ఇస్తాను, నీ సంతానానికి దాన్ని అప్పగిస్తాను, వారందరూ కూడా అక్కడ ఉంటారు, వారికి పాలు తేనెలు ప్రవహించే దేశము సస్యములతో ఉన్నటువంటి దేశము తర్వాత చెప్పాడు. కానీ మొట్టమొదటి పిలిచినప్పుడు 12వ అధ్యాయం మొదట్లో ఏమి చెప్పలేదు. కానీ అబ్రహాం ఏం చేశాడంట? విధేయత కలిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయటకు వచ్చాడు అని చెప్తున్నారు. అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విధేయులుగా జీవించే వారంగా ఉండాలి. ఎలాగా విధేయులుగా ఉండాలి, ఎప్పుడు విధేయులుగా ఉండాలి అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో మనం చెప్తున్నాడు కదా, మొట్టమొదటిగా మనం చెప్తున్నట్టుగా దేవుని యొక్క మాటకి విధేయులుగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో 42వ అధ్యాయం 6వ వచనం చూడండి. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే కాని కీడే కాని మేము ఆయన యొద్దకు పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము. హల్లెలూయా. ఏమన్నాడు? అది మేలుకైనను కీడుకైనా సరే, ఏదైనా సరే, మేలైనా సరే కీడైనా సరే దేవుడు చెప్పాడు కనుక ఆయన చెప్పిన మాటకు విధేయులుగా ఉంటామని చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటకు విధేయులుగా ఉంటాము. అదే అబ్రహాం చేసిన పని. అది మేలో తెలియదు, కీడో తెలియదు. ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడు? చాలా సౌఖ్యంగా ఉన్నాడు. అబ్రహాము చాలా వ్యాపారం చేసుకుంటా తండ్రితో పాటు సంతోషంగా ఉన్నాడు. అయితే దేవుడు ఆ సంతోషంతో వ్యాపారం చేసుకుంటా తన యొక్క కుటుంబాలన్నిటితో కలిసి ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. అది మేలుకో తెలియదు, కీడుకో తెలియదు, కానీ బయటకు వచ్చేసాడు. అందుకొరకే మేలైనను కీడైనను ఏదైనప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటకు మేము విధేయులు అవుతామని చెప్తున్నాడు. మనం దేవుడు చెప్పిన మాటకు విధేయులు అవుతాము. అందుకొరకే మనము దేవుని యొక్క మాటకి విలువించినట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుతాము, మన జీవితాల్లో మేలు పొందుతామని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన భక్తులు దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు విధేయులుగా ఆయన్ని వెంబడించారు. అందువలన వాళ్ళ జీవితాలకి గొప్ప మేలు కలిగింది, ఆశీర్వాదం కలిగింది. కనుక అది మేలైనా సరే కీడైనా సరే దేవుని యొక్క మాటకి విధేయులుగా మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నారు. మనం అనుకోవచ్చు, మేలైతే పాటించవచ్చండి, కీడైతే ఎలా పాటిస్తాము? అవునా? మేలైతే వెళ్ళొచ్చు, లాభం కలిగితే వెళ్ళొచ్చు, మంచి కలిగితే వెళ్ళొచ్చు. కానీ మంచి కాకుండా, లాభం కాకుండా, మేలు కాకుండా కీడు కలిగితే ఎలాగెళ్తాము? నష్టం కలిగితే ఎలాగెళ్తాము? ఇబ్బంది పడితే ఎలాగెళ్తాము అని అనుకుంటాం. కానీ దేవుడు చెప్పాడంటే దాని ద్వారా ఆశీర్వాదమే కలుగుతుంది. దేవుడు చెప్పాడంటే దాని ద్వారా దీవెన కలిగేదే. దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలు మనం విన్నప్పుడు ఒకవేళ ఒక చిన్న సమస్య అనిపించవచ్చు, బాగా అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతాము. అందుకొరకే మనం మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకి విధేయులుగా ఉండాలి.
అందుకని సమయంలో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇదిగో మాట వినటం అనేది ఎంతో శ్రేష్టమని చెప్పాడు. బలు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు నర్పించుట కంటే దేవుని మాట వినటం అనేది శ్రేష్టమన్నాడు. మరొకటి చెప్తున్నాడు, దేనికి మనము విధేయులుగా జీవించాలయ్యా అంటే, రోమిలికి రాసిన పత్రికలో 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి అని చెప్తున్నాడు. విశ్వాసానికి విధేయులుగా ఉండాలి. విశ్వాసానికి విధేయులుగా ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదం కలుగుద్ది. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా విశ్వాస పరిమాణం ఇచ్చాడని చెప్తున్నాడు. ఆ విశ్వాస పరిమాణాలు అనేవి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినట్టుగా రాయబడతా వచ్చింది. కారణం ఏంటంటే, సామర్థ్యం అనేది ఒకటి ఉంది. ప్రతి వారికి కూడా సామర్థ్యం అనగా ఏంటంటే, మనము మొయ్యగలిగినటువంటి ఆ స్తోమత, మనం భరించగలిగినటువంటి ఒక స్తోమత. అందువలన ఆ స్తోమత అనేది ఉన్నప్పుడే మనం దాన్ని మోయగలుగుతాం. వారికి ఏముంటుందంటే ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంది? ఇక్కడ కనపడ్డ పెద్ద మూట, అన్నిట్లో కంటే పెద్ద మూట నేను పట్టుకెళ్ళిపోవాలనుకుంటాం. కానీ దాన్ని మోయగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి. దాన్ని భరించగలిగిన ఆ స్తోమత మనకు ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది తెలుసా? దాన్ని తీసుకుని వెళ్ళలేము. రోమాపత్రికలోనే 12వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తనను ఎంచుకొన వల్లనే నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ నేను చెప్పుచున్నాను అని చెప్పాడు. ఏమన్నాడు పౌలు గారు? ప్రతి వాళ్ళతో దేవుడు ఇచ్చిన కృపను బట్టి చెప్తున్నాడు. ఏమనయ్యా అంటే, ప్రతి ఒక్కరికి కూడా విభజించి విశ్వాస పరిమాణము ప్రకారంగా ఇచ్చాడట. విభజించి విశ్వాస పరిమాణం ప్రకారంగా ఇచ్చాడు. కనుక వాళ్ళకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఇచ్చిన దాన్ని వాళ్ళు అనుభవించాలి. దాన్ని బట్టి వాళ్ళు ఎంచుకోవాలి. అందుకొరకు ఏమన్నాడు? తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. దానిని బట్టి మనం ఏం చేయాలంట? విశ్వాసమందు మనము విధేయతలుగా చూపించాలి. అందువల్ల సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలియచేయబడి ఉన్నది అని మాట్లాడుతుంది. అది తెలియచేయబడింది ఎలాగయ్యా అంటే, వారికి ఉన్నటువంటి పరిమాణాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి. కనుక మనము కూడా విశ్వాసమందు విధేయులుగా ఉండాలి. అంతేగాని దేవుడు మనకి ఇచ్చిన విశ్వాసానికి కాకుండా, లేదా మన జీవితాల్లో ఉన్న పరిమాణానికి మించి మనం ఎక్కువ ఆలోచన చేసుకోకూడదు ఎప్పుడు కూడా. కొన్ని పర్యాయాలు ఎంతవరకు ఉండాలి అంతవరకే మనం ఉండాలి. లేదనుకోండి, హెచ్చైపోతే ఏమవుతుందంటే దానికి తగినటువంటి ఇబ్బంది పడతాం. అందుకనే రాజుల గ్రంథంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాము. దేవుడు రాజుల్ని ఏర్పాటు చేశాడు. రాజుల్ని, అలాగే యాజకుల్ని, ప్రవక్తల్ని ఏర్పాటు చేశాడు. అయితే రాజు అయినటువంటి ఉజ్జియా అనే ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు అక్కడ ఉన్నటువంటి సాంబ్రాన్ని తీసుకొని ధూపత్తిలో వేస్తాడు. ధూపత్తి మీద వేస్తాడు. ఎప్పుడైతే ఆ సాంబ్రాన్ని తీసుకొని ధూపత్తి మీద వేసాడో వెంటనే దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరు పని వాళ్ళకి అప్పగించాడు. ఎవరు తగినట్టుగా వాళ్ళు విధేయులుగా ఉండాలి. ఎవరికి ఇచ్చిన సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చారు. ప్రజల మీద ఏలుబడి చేయటానికి దేవుడు ఆ హోషేయని ఏర్పాటు చేశాడు.
ఆయన ఏర్పాటు చేశాడు రాజుని. అయితే ప్రజల మీద ఏలుబడి చేయాలి, కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయకూడదు. రాజు కూడా దేవుడు ప్రవక్త చెప్పిన మాటలు, యాజకుడు చెప్పిన మాటలే విన్నారు. బైబిల్లో రాజుల్ని దేవుడు ఏర్పాటు చేసి సమస్తాన్ని కూడా ఏలుబడికి అప్పగించారు. కానీ రాజులు సైతం ఎవరికి మాట్లాడాలి? దేవునికి సంబంధమైన వారికి మాట్లాడాలి, ప్రవక్తలకి యాజకులకి మాట్లాడాలి. దేవుడు ప్రవచనం చెప్పినప్పుడు, అంటే జరగబోయే సంగతి చెప్పినప్పుడు దానికి విధేయులుగా ఉండాలి రాజు. అలాగే యాజకుడు దేవుని దగ్గర చేసే కార్యాలు చేసేటప్పుడు దానికి విధేయులుగా ఉండాలి రాజు. అందుకొరకే చరిత్రలో కూడా రాజులు ప్రవక్తలకి యాజకుల యొక్క మాట విన్నారు. కానీ ఇక్కడ ఆ రాజు ఏం చేశాడంట, ప్రవక్త వచ్చిన దాకా ఉండలేక ఆ సాంబ్రాన్ని తీసుకొని దాని మీద బలిపీఠం మీద వేశాడు. వేయంగానే వెంటనే దేవునికి కోపం వచ్చింది. ఆ కోపం రావటం వల్ల ఏమైంది తెలుసా? అందరూ చూస్తూ ఉండగానే రాజు యొక్క నొసట పుష్టి పుట్టింది. అందరూ చూస్తూ ఉన్నారు. వెంటనే ఆ నొసల మీద తెల్లటి మచ్చ వచ్చేసి అక్కడికక్కడే మాంసం తినేయటం మొదలుపెట్టింది. జనాలు భయపడిపోయి అక్కడి నుంచి రాజుని ఏం చేశారు, బయటికి తోలివేశారు. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసానికి తగినట్టుగా విధేయులుగా ఉండాలే, కానీ మనకు మించిన దానికి ఎంచుకోకూడదు. నేను రాజును కదా అందరూ నా మాట వినాలనుకోకూడదు. రాజుకి పైన దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క యాజకులు ఉన్నారు. వాళ్ళని కాదని రాజు చేయకూడదు. ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? రాజు ప్రవక్త దగ్గరకు రావాలి, యాజకుడి దగ్గర రావాలి. వాళ్ళు దేవునికి యాచన చేయాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. అది చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్పింది చేయాలి వాళ్ళు. అంతేగాని ఆయన వచ్చే వరకు నేను ఉండాలా, ఇంతమంది నిలబడి చేసేవాడు, నేను ఆయన కోసం కూర్చోవాలా అని ఆ బలిపీఠం మీద ఆ సాంబ్రాణి వేయంగానే దాని ఫలితం కనపడిపోయింది. అందుకని విధేయత అనేది విశ్వాస జీవితంలో కూడా చాలా ముఖ్యమైనది. ఆ విశ్వాస జీవితంలో విధేయత లేకపోతే అలాంటి నష్టం కలుగుతుందని చెప్తున్నాను. కనుక మనము ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకోకుండా విశ్వాసానికి విధేయులుగా మనము జీవించే వారంగా మనము ఉండాలి. అబ్రాహాముకి దేవుడు చెప్పాడు, ఇదిగో నీ కుమారుని తీసుకెళ్ళి నువ్వు బలీయమని చెప్పాడు కదా. ఏమన్నాడు? నీ ఏకైక కుమారుని నువ్వు తీసుకెళ్ళి నేను నీకు చూపించే ఆ స్థలములో నాకు బలియమని చెప్పాడు. దానికి శారమ్మకు తెలిస్తే ఏం చేసేది? ఆ పిల్లోడిని దాచిపెట్టేసేది. అవునా? ఆ పిల్లోడిని దాచిపెట్టేది. లేకపోతే ఏమైందంటే, నీ దేవుడు వద్దు, ఏమొద్దు, నాకు నా పిల్లోడు కావాలి అని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయేది. నువ్వు పోయి కావాలంటే ఏదో చేసుకోపో అని చెప్పి. కానీ దేవుడు చెప్పిన మాటని అబ్రహాము విధేయులుగా చూపించి తన విశ్వాసాన్ని పరీక్షించినాడు కనుక దేవుడు ఆ మాట ఎవరికి చెప్పలేదు. తీసుకెళ్తున్న కుమారుడికి కూడా చెప్పలేదు. చివరికి కుమారుడికే డౌట్ వచ్చేసింది కదా, నానా అన్నీ ఉన్నాయి, మనకి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్గి ఉంది, మరి అర్పించడానికి గొర్రెది అంటే అబ్రహాం విశ్వాసం ఎలాంటిదో చూస్తున్నారా? ఎంతగా విధేయతగా చూపించాడు చూస్తున్నాడు. ఏమన్నాడు? అయ్యా దేవుడే చూసుకుంటాడు. దేవుని మాటకు అబ్రహాం విలువిచ్చినట్టుగా ఇస్సాకు కూడా అంత యవనస్తుడు, 17-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు, కాళ్ళు చేతులు కట్టేసి మోసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెడుతున్నప్పుడు కూడా ఇస్సాకు కూడా ఎదురు చెప్పలేదు. అది విశ్వాసం యొక్క విధేయత అంటే. అందుకొరకే దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాము అయిపో, నువ్వు బలివద్దు, అదిగో పక్కకు చూడమన్నాడు. పక్కన చూడంగానే ఆ పొదల్లో ఇరుక్కుపోయిన గొర్రె కనపడింది. పోయి దాన్ని తెచ్చి బలియమని చెప్పాడు. కారణం ఏంటి? ఎంతగా విధేయత చూపించాడయ్యా అంటే, అబ్రహాము కానీ ఇస్సాకు కానీ విశ్వాసము యొక్క దాంట్లో గొప్ప విధేయత చూపించారు వాళ్ళు. కనుక మొట్టమొదట మనము దేవుని మాటకి విధేయులుగా ఉండాలి.
సౌలులాగా ఉండకూడదని చెప్తున్నారు. రెండవదిగా మనము విశ్వాసానికి విధేయత చూపించే వారంగా మనం ఉండాలి. ఆ విశ్వాసానికి విధేయత చూపించినప్పుడు అబ్రహాం లాగా ఇస్సాకు లాగా మనం ఉండాలని చెప్తున్నారు. విజయలాగా ఉండకూడదని చెప్పారు. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకడు హృదయపూర్వకముగాను నిక్కుటాముగాను ప్రేమించుడి అని చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మీరు సత్యమునకు విధేయులగుట చేత అంటున్నారు. మనం ఎక్కడి నుంచి పుట్టామంట? క్షయమైన బీజము ద్వారా కాక అక్షయమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవము గల దేవుని వాక్య మూలమైనటువంటి అక్షయ బీజం ద్వారా పుట్టాం మనం. విశ్వాసులు అంటే ఎవరు? శారీరకంగా పుట్టినవారు కాదు. విశ్వాసులు అంటే ఆత్మ సంబంధంగా పుట్టినవారు. అందుకొరకే మనమందరం కూడా ఎవరమయ్యా అంటే ఆత్మ సంబంధమైన జన్మను కలిగిన వాళ్ళని. శారీరక జన్మతో పాటు ఆత్మ సంబంధమైన జన్మగా ఉంది మనకి. మనమందరము దేవుని సంబంధమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి పుట్టాము అని చెప్తున్నారు. కాబట్టి మనము సత్యమునకు విధేయులగుటము ఉండాలి. సత్యానికి విధేయులగుతూ ఉండాలి అని చెప్తున్నారు. సత్యానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. ఎందుకనయ్యా అంటే ఒకరోజు యేసు ప్రభు వారిని పిలాతు అడిగాడు, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే అబద్ధం కానిది. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. నేనే సత్యాన్ని అని చెప్పాడు. నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పాడు ఆయన. సత్యం అంటే ఏందని అడిగారు. నేనే అని చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడు ఆయన నేనే సత్యమని? ఆయనలో ఏ కపటము లేదు. ఆయన ఏ అబద్ధము ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన నోట మరి ఎప్పుడూ ఎలాంటి కపటమైన మాట కానీ అబద్ధం కానీ రాలేదట. కాబట్టి నేనే సత్యం అన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆ సత్యానికే విధేయులుగా ఉండేవారంగా ఉండాలి. సామెతల్లో రాస్తా చెప్తూ ఉంటాడు, సత్యము ఎక్కడ ఉంది అంటాడు. సత్యం అనేది ఎక్కడుందట? ఎక్కడో దూరంగా ఉందని కొంతమంది అనుకున్నారు, ఎక్కడో అగాధంలో ఉందని కొంతమంది అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు నేనే సత్యం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనే సత్యమై ఉన్నాడు. కాబట్టి ఆ సత్యానికి విధేయత చూపించే వారంగా మనము ఉండాలి. ఇశ్రాయేలుని ప్రభు అడిగినప్పుడు వాళ్ళు దేవుని మాట వినలేదు. ఆయన సత్యం అని చెప్తున్నప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు. వారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాడు యోహాను సువార్తలో. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. అంటే యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంది సత్యమును గ్రహించగరు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నాకు శిష్యులై ఉండి మీరు సత్యాన్ని గ్రహిస్తారు. 32 అన్నాడు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్తున్నాడు. నా మాట వింటే నా మాట యందు నా వాక్యమందు నిలిచుంటే నాకు శిష్యులుగా ఉంటారు. అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు
ఆ సత్యం అనేది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యానికి మనం విధేయత చూపించకపోతే మన జీవితాల్లో స్వాతంత్రం అనేది వచ్చేది కాదు. అందుకనే కిందకెళ్ళినాక 36వ వచనం ఏమన్నాడు? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన వేళ మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు అన్నాడు. ఇప్పుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే అన్నాడు. ఇప్పుడు సత్యం మనం స్వతంత్రులుగా చేస్తుందా? కుమారుడు మనం స్వతంత్రులుగా చేస్తుందా? ఏది మనం స్వతంత్రంగా చేసింది? సత్యము. కుమారుడు మనం స్వతంత్రంగా చేశాడని చెప్పాడు. ఇక్కడ కుమారుడు అంటే ఎవరంటున్నాడు? యేసుప్రభువారు. యేసుప్రభువారు ఏమని చెప్పుకుంటున్నాడు? నేనే సత్యం అని చెప్తున్నాడు. నేనే సత్యం అన్నాడు. ఆయనే సత్యము, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన స్వతంత్రులుగా చేసేవాడు. ఆయన ఎవరిని స్వతంత్రంగా చేస్తాడు? ఆ సత్యానికి విధేయులైన వారికి మాత్రమే స్వతంత్రం అనేది కలుగుతుంది. ఇప్పుడు ఏమన్నారు? ఇశ్రాయేలుతో ఆయన మాట్లాడుతూ యూదులతో, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యం స్వతంత్రంగా చేస్తా అంటే వారేమన్నా అంటే, మేము అబ్రాహాము సంతానమై ఉన్నాము, మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులై ఉందని మాతో ఎలాగా నువ్వు చెప్పుచున్నావు అని చెప్తున్నారు. వాళ్ళు దేవుని యొక్క మాట యందు మొట్టమొదట విధేయులుగా లేరు. ఆ తర్వాత దేవుని మాట యందు మాత్రమే కాదు కానీ విశ్వాసం ముందు కూడా విధేయులుగా లేరు వాళ్ళు. అందువలన వారి జీవితాల్లో సత్యాన్ని ఎరగలేకపోయారు, సత్యంలో యథార్థత ఉండలేకపోయారు వాళ్ళు. కాబట్టి మేము ఎవరికి ఎన్నడూ దాసులై ఉండలేదు, మమ్మల్ని సత్యము స్వతంత్రంగా చేస్తాను ఎలా చెప్తున్నారు అంటున్నారు వాళ్ళు. అందుకు కిందకు వచ్చినాక ఏమన్నాడు? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరయ్యా అంటే సత్యము అని చెప్తున్నారు. ఆయనే సత్యము, ఆయనే దేము, ఆయనే మార్గం అని చెప్పారు. ఆయన యందు విధేయత చూపించే వారంగా ఉండాలి. అందుకనే మొట్టమొదటి ఏమన్నాడు? నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులుగా ఉంటారు. ఆయన యందు విశ్వాసములో లేకపోతే ఆయన యందు మనం విధేయత చూపకపోతే ఆయన శిష్యులుగా ఉండలేం. అందుకే ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, మనము దేని యందు విధేయులుగా ఉండాలి అంటే సత్యమందు విధేయతగా కలిగి ఉండాలి. ఆ సత్యము ప్రభువే ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సత్యము ప్రభువే ఉన్నాడు కనుక ఆయన యందు మనము విధేయత చూపిన వారమై మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన్ని వెంబడించే వారంగా మనం ఉండాలి, ఆయనతో మనం జీవించే వారంగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి మనం గమనించినట్లయితే సత్యముతో పాటుగా అన్ని విషయాల్లో కూడా మనము విధేయులుగా జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్నారు. 2 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నటకే కదా పూర్వము మీకు రాసితిని అని జ్ఞాపకం చేస్తుంది. ఏమంటున్నాడు? మీరు అన్ని విషయాల్లో కూడా విధేయులై ఉన్నారని ఎరిగి. ఇప్పుడు 2వ పత్రిక రాశాడు. ఆయన రాసిన మొదటి పత్రిక కాకుండా మరొక పత్రిక రాశాడు. ఆ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు అన్ని విషయాల్లో విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకుంటేనే కదా పూర్వము రాశానని చెప్తున్నాను. ఇంత పూర్వం రాసినటువంటి పత్రిక దేనికి రాశారయ్యా అంటే, వాళ్ళు విధేయులుగా ఉన్నారని, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు విధేయత చూపిస్తున్నారని ఆయన ఎరిగాడట, అనుకున్నాడట. అనుకొని అలాగ రాశాడు. మొదటి పత్రిక చూసినప్పుడు అనేకమైన సమస్యలు ఉన్నాయి అక్కడ. మొదటి కొరింథీ పత్రిక మనం గమనిస్తూ ఉంటే లోకంలో మరి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు అందులోనే ఉంటాయి. ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు అక్కడే కనపడతా ఉంటాయి మనకు. అందుకనే కొరింథీ సంఘాన్ని చాలా గట్టిగా గద్దించాడు పౌలు గారు. ఆ సంఘం అనేది దేవుళ్ళ ఉందా కానీ దేవునితో పాటు ఎలా ఉందట? లోకంలోనే ఉంది. దేవుల్లో ఉన్నారు కానీ దేవునితో పాటు లోకంలో ఉన్నారు. గుళ్ళో పేరు వేరు, బళ్ళో పేరు వేరు. అక్కడికి వెళ్ళంగానే ఆ పేరు పిలుస్తారు, ఇక్కడికి వస్తే ఈ పేరు పిలుస్తారు.
అయితే దేవుడు అంటున్నాడు కదా, మనము దేవుని పిల్లలంగా ఉన్నాం కనుక మన జీవితాల్లో అన్ని విషయాల్లో విధేయత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ విధేయత ఎలాగయ్యా అంటే లోకంలో అలాగే దేవుల్లో రెండిట్లో ఉండకూడదు, ఏదో ఒకదాన్ని ఉంచుకోవాలి. ఎందుకని ప్రభు చెప్పాడు, ఒకడు ఇద్దరు యజమానులకి దాసులై ఉండలేడు. ఇద్దరు యజమానులకు దాసులై ఉంటే వాడు ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. అలాగే ఒక వరలో రెండు కత్తులు దూరలేవని చెప్పారు. కనుక లోకంలోనూ దేవుల్లోనూ రెండిట్లో మనం ఉండాలంటే అది కాదు. చాలామంది అంటూ ఉంటారు, యేసు ప్రభు వారు అందరు దేవుళ్ళతో పాటు నాకు చాలా ఇష్టమైంది అంటూ ఉంటారు. అందరూ ఏమంటారంటే మా దేవుళ్ళు అందరితో పాటు యేసు ప్రభు వారిని నేను ఎక్కువగా ప్రేమిస్తానండి, ఆయన అందరికంటే కూడా గొప్పవాడేనండి అంటారు. కానీ అందరూ కావాలి. నువ్వు దేవుణ్ణి గమనించినప్పుడు దేవుడితోనే ఉండాలి, లోకంలో ఉన్నప్పుడు లోకంలోనే ఉండాలి. లోకము దేవుడు రెండు కలిపేసి ఉంటే అది గందరగోళం అయిపోద్ది. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, మీరు అన్ని విషయాల్లో కూడా విధేయులుగా ఉండాలి. అన్ని విషయాలు అంటే లోకంలో ఉన్నాయి, దేవుళ్ళో ఉన్నాయి అన్ని కలిపి కాదు. దేవుళ్ళో ఉన్న అన్ని విషయాల్లో కూడా మనం విధేయత చూపించే వారంగా ఉండాలి అని చెప్తున్నాను. కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనము ప్రభువుని వెంబడిస్తుండగా దేవుని వలన చూపించబడ్డ, దేవుని వలన తెలియచేయబడ్డటువంటి అన్ని విషయాలకు మనం విధేయత చూపించాలి. ఆయన ఏమైతే చూపించాడో వాటన్నిటిలో మనకు విధేయత ఉండాలి. అంతేగాని ఒకదాన్ని విధేయత ఉంచి, ఒకదాన్ని విశ్వాసం ఉంచి, ఒకదాన్ని మనం ఇష్టపడి రెండో దాన్ని తోసివేస్తే అది అవ్వదు. అందుకొరకే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ 10 ఆజ్ఞలు తప్పిపోయినట్లే అని చెప్పాడు దేవుడు పౌలు గారి ద్వారా. అలాగే పాత నిబంధనలో మోసే ద్వారా 10 ఆజ్ఞలు పాటించాల్సిందే. అవి పాటించకపోవటం వల్ల ఏమైంది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు ఇశ్రాయేలుడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు కనుక ధర్మశాస్త్రం అనే కాడి కింద ఏమారట చిక్కుబడిపోయారు. ఆ కాడి కింద చిక్కుబడిపోయారు కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నాడు రోమపత్రికలో, ధర్మశాస్త్రం వలన ఎవడు కూడా నీతిమంతుడుగా చేయబడలేదు. అంటే ధర్మశాస్త్రం నీతిమంతుడుగా చేయదా? చేస్తుంది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే నీతిమంతులుగా ఉండటానికే దేవుడు ఇచ్చాడు. మోషే నా కొండ మీదకి పిలిచే ముందు దేవుడు చెప్పాడు, ఈ ప్రజలు యథార్థముగా నీతిగా భక్తిగా జీవించడానికి కావలసిన నియమాలు ఆజ్ఞలు నేను ఇస్తాను, పైకి రమ్మన్నాడు. అవి ఇచ్చాడు. అవి ఇచ్చినప్పుడు అవి తీసుకుని కిందకు వచ్చినాక వాటిని అనుసరించలేకపోయారు వీళ్ళు. ఎందుకనంటే అవి వాళ్ళకి కష్టంగా అనిపించింది. అందులో నుంచి లోకంలో చూసినప్పుడు లోకంలో ఉన్నాయి బాగా ఆకర్షితమైనవి కాబట్టి అందులో ఉన్నాయి చేయటం వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. ఒక దేవుడే ఉండాలని చెప్పాడు, దేనికి కూడా పూజ చేయొద్దని చెప్పాడు, దేవుడి నామాన్ని దోషులుగా మాట్లాడొద్దని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత కిందకి వెళ్ళినాక మరి అనేకమైనటువంటి మానవునికి మధ్యలో ఉంటుంది విషయాలు జ్ఞాపకం చేశాడు. అవి కష్టంగా ఉన్నాయి. అందుకని యేసు ప్రభువు వచ్చినాక ఆ 10 ఆజ్ఞలు ఏం చేశాడు, 2 ఆజ్ఞలు చేశాడు. 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు చేశాడు. మొట్టమొదట 4 కలిసి దేవుడు మానవుడికి ఇచ్చింది. వాటన్నింటినీ కలిపేసి యేసు ప్రభువు ఏం చెప్పారంటే, నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నువ్వు సేవించాలి, అంతే చాలు. నీ పూర్తి మనసుతో సేవిస్తే ఆ 4 పాటించినట్టే అని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన 6 మనుషులకి మధ్యలో ఉన్నాయి. వాటిని ఏం చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడు ఏమవుద్ది, మనల్ని మనం ప్రేమించుకుంటే మనకి హాని చేసుకుంటామా? మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనకి ఇబ్బంది పెట్టుకుంటామా? పెట్టు. మనమే దాచేసుకుంటామా? దాచేసుకుంటాం. మనకు మనమే అబద్ధం చెప్పుకోగలుగుతామా? చెప్పం. ఎందుకొరకు ఏమిటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుతాను. ఆ పొరుగువాడిని చూసినప్పుడు
మనమే అక్కడ కనపడ్డామనుకో అవన్నీ చేసేసినట్టే. అందుకే యేసుప్రభు నిన్నులాగా నీ పొరుగువాడిని ప్రేమిస్తే ఇవన్నీ చేసినట్లే అని చెప్పి 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేసి మనుషులకు అప్పగించాం. అయితే ఇక్కడ అన్ని విషయాలంటే లోక సంబంధమైన వాటిలో కాదు. పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగా మునుపు మనం ఎలాగ నడుచుకున్నామా అంటే ఈ లోక ధర్మము చొప్పున, ఈ ప్రపంచ లేకపోతే యుగ సంబంధమైనటువంటి ధర్మము చొప్పున మనము నడుచుకున్నాము అంటున్నాం. ఈ యుగ సంబంధమైన ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాం కాబట్టి ఏమయ్యాము? ఇప్పుడు పాపములోను అపరాధములోను చచ్చిన వారం అయ్యాం. కారణం ఏంటి? వీటికి విధేయత చూపించారు. అందువల్ల అది మన జీవితాలు ఉన్న జీవాన్ని తీసేసింది. చచ్చిన వారం అయిపోయాం. కాబట్టి పౌలు గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనము లోక సంబంధమైనటువంటి లేదా ఈ యుగ సంబంధమైనటువంటి వాటిని కాక దైవ సంబంధమైనటువంటి లేదా పరలోక సంబంధమైనటువంటి వాటి యందు మనం నడుచుకోవాలి అని జ్ఞాపకం చేశారు. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ఆయన జ్ఞాపకం చేస్తూ ఇదిగో భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకూడదు కానీ పరలోక సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచండి అని చెప్పారు. పరలోక సంబంధమైన వాటి మీద ఉంచారు. ఎందుకంటే భూ సంబంధమైనవన్నీ కూడా నాశనం అయిపోయాయి. భూ సంబంధమైనవన్నీ కూడా క్షయమైపోయాయి. ఈ భూమి పంచ కృత్యాలన్నీ కూడా ఒకసారి లయమైపోతాయని చెప్పారు. కానీ శాశ్వతంగా ఉండేది పరలోకము, నిత్యముగా ఉండేది పరలోకము. అందుకొరకే పరలోక సంబంధమైన దైవ సంబంధమైన అన్ని విషయాల్లో కూడా మనం విధేయత చూపించే వారంగా మనం ఉండాలి అని చెప్పాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో విధేయత అనేది చూపించాలి. ఆ విధేయత ఎలాగయ్యా అంటే మనము దేవుని మాటకి విధేయతగా చూపించాలి. ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసానికి విధేయత చూపించాలి. అలాగే సత్యానికి మనం విధేయత చూపించాలి, అంటే యేసుక్రీస్తు వారికి. అలాగే దైవ సంబంధమైన అన్ని విషయాల్లో కూడా మనం విధేయత చూపించాలి. అంతేగాని సగం దైవత్వం సగం మరి ఆ లోకమతం అంటే అది కుదరదు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక ఎప్పుడైతే అలాగ విధేయులుగా ఉండగలుగుతామో అప్పుడే ఏమవుతుందంటే ఆశీర్వాదాలు పొందగలుగుతాము. అబ్రహాము దేవుని యందు దైవ సంబంధమైన వాటి యందు విధేయత చూపించాడు కనుక దేవుడు అతనట ఆశీర్వదించాడు అని జ్ఞాపకం చేశాడు. అతడు ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండా బయటకు వచ్చాడు. ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలో తెలియకుండా బయటకు వచ్చేసాడు. కానీ దేవుడు అతన్ని గొప్ప జనాంగంగా చేశాడని దేవుని వాక్యంలో రాశాడు. అందుకొరకే మనం కూడా మన జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని సంబంధమైనటువంటి వాటిలో విధేయులుగా ఉండి మనం జీవించినట్లయితే దైవ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందగలుగుతాము. లేకపోతే లోకంలో మరి వెంబడించినటువంటి వారు ఎలాగైతే ఉన్నారో అదే పరిస్థితి మనం కోరుకుంటుంది. దేవుని యొక్క నామంలో దేవుని మాట వినకుండా సౌలు పాడైపోయారు. అలాగే ఎంతోమంది భక్తులు పాడైపోయారు. అలాగే మరి దేవుని యందు విశ్వాసంలో నమ్మకం ఉంచకుండా విధేయత ఉంచకుండా ఉజ్జియా పాడైపోయారు. మరి అలాగే సత్యమందు నమ్మకం ఉంచకుండా ఇశ్రాయేలు పాడైపోయారు. అలాగే అన్ని విషయాల్లో నమ్మకం అనేది లేకపోతే విధేయత అనేది మనం కలిగినటువంటి వారమే దేవునిలో జీవించినట్లయితే ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలిగిన వారంగా ఉంటాము. ఆయన యొక్క పరమ రాజ్యానికి మనం చేర్చబడే వారంగా, ఆయన దీవెనలు పొందే వారంగా మనం ఉంటామని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాం. కనుక ఎల్లప్పుడూ ప్రభా మమ్మలను నీ యందు విధేయులుగా ఉంచిన ఆయన నీ మాటకు విలువిచ్చే వారంగా నువ్వు ఇచ్చిన విశ్వాసాన్ని మేము కాపాడుకొని అందులో విధేయత చూపించే వారంగా, అలాగే దేవా నీవే సత్యమై ఉన్నావు కనుక నీ యందు విధేయతను చూపించి దేవా జీవించి అన్ని విషయాల్లో లోకంలో అవి మేలుకైనా సరే కీడుకైనా సరే నీ యందు నమ్మకంతో విశ్వాసంతో దేవా విధేయతతో మేము ముందుకు సాగటానికి మాకు సహాయం చేసే ప్రభావం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారి కృపను అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని తల వచ్చి ప్రార్థన చేస్తున్నాం.